ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో ఒక స్టాండ్ ఫ్యాన్ని ఎయిర్ కూలర్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇక మనం లేట్ చేయకుండా ఆ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనకు కావాల్సింది 2 స్పాంజులు, అలాగే ఒక వాటర్ బాటిల్, అలాగే స్లీవ్లు అనమాట. ఈ స్పాంజులకి రంధ్రాలు అనేటివి ఈ విధంగా చేసుకోవాలన్నమాట. 2 పైపులు కూడా కావాల్సి ఉంటుంది. ఈ వాటర్ వెళ్ళడానికి ఈ స్పాంజులకి వాటర్ సప్లై అన్నమాట. ఈ పైపులుకి ఈ సోల్డరింగ్ ఐరన్ ద్వారా నేను బాటిల్స్కి రంధ్రాలు చేసుకున్నాను ఈ విధంగా. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనము బాటిల్స్కి ఇక్కడ ఒక పైపు, అలాగే ఇక్కడ ఒక పైపుని అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఈ పైపుల్ని ఇక్కడ సెట్ చేస్తాను. మనం ఏంటంటే ఒక ఫెవిక్విక్ తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఫెవిక్విక్ని అయితే తీసుకున్నాను. ఈ ఫెవిక్విక్తో మనం ఒక పైపుని తీసుకుంటున్నాను. ఈ పైపుని ఇక్కడ ఈ పైపు రాకుండా ఇక్కడైతే మనం పూర్తిగా సందు లేకుండా అతికించాలి. పైప్ అనేది బాగా ఫిట్టింగ్ అయిపోయింది. ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, అయిపోయింది, సెట్ అయిపోయింది. ఈ విధంగా అయితే పైపుని ఫ్యాన్కి మనం వెనకాల సైడ్ ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలి. ఈ స్పాంజెస్ని రెండింటిని కూడా మనం వాటర్ పోసినప్పుడు ఈ స్పాంజెస్ని ఇలా ఒత్తితే ఆ వాటర్ని పీల్చుకుంటాయి. అప్పుడు మనకు ఫ్యాన్ తిరిగినప్పుడు చల్లగాలి అయితే రావడం జరుగుతుంది. చల్లగా తోలుతుంది గాలి. చల్లగా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం సింపుల్గా ఈ స్టాండ్ ఫ్యాన్ని కొంచెం కూలర్గా మనం ఏదో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనం వాటర్ అయిపోయినప్పుడు వాటర్ అయితే మధ్యలో పోసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకు చల్లగాలి అనేది వస్తూ ఉంటుంది.